బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా వీకోట మండలం బోయ చిన్నగానపల్లె పరిసరాల్లో ఏనుగుల పంట పొలాలపై స్వైర విహారం చేశాయి. ఏనుగుల దాడిలో రైతులకు భారీగా పంట నష్టం వాటిల్లింది. నాయకనేరి అటవీ ప్రాంతంలోని గోవిదోనికుంట అటవీ నుంచి బోయ చిన్నపల్లి గ్రామ సమీపంలోని పంట పొలాల్లోకి 10 ఏనుగులతో కూడిన గుంపు ప్రవేశించి పంట పొలాలను తీవ్రంగా నష్టపరిచాయి. మామిడి, అరటి, కొబ్బరి తోటలు, కూరగాయలతో సహా పలు రకాల పంటలతో పాటు డ్రిప్ సిస్టమ్ను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. కొంతకాలంగా చిత్తూరు జిల్లాలో గజరాజుల సంచారం ఎక్కువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కోత దశలో ఉన్న అరటి తోటలను ఏనుగుల గుంపు నేలమట్టం చేసింది. 2 లక్షలకు పైగా పంట నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. మాకు మేము తరహాగా చేసుకునే పంట అరటి తోట, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి సార్. మేము సాగు చేసుకుంటూ ఉన్నాము సార్. మేము ఇంతకు ముందు కుప్పం రేంజు, పంద్యాలమడుగు బీట్ నుంచి కూడా తక్కువగా ఇప్పుడు ఎక్కువైంది సార్. ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా మమ్మల్ని దయవించి మా రైతులని ఆదుకోవాలని కోరుతున్నాం సార్. ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరించి మా పరిస్థితిని ఆదుకోవాలని 2 లక్షల రూపాయలు మొదలు పెడితే కూడా దాన్ని ఏ విధంగా కూడా మాకు సహకారం అందించట్లేదు. పంట పొలాలపైన పెట్టుబడి పెట్టినా కూడా మాకు ఏమీ అందించట్లేదు. ఏనుగులు ఇట్లా వచ్చి ధ్వంసం చేస్తున్నాయి సార్. ఈ అడవి పక్కలో పొలం మాది. మాడి చెట్లు, అంటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఫార్మ్ కసు సుమారు 1.5 ఎకరా 2 ఎకరాల్లో ధ్వంసం చేసి వెళ్ళిపోయాయి ఏనుగులు. సుమారు 12-13 ఏనుగులు వచ్చాయి సార్. దీనికోసము ఇక్కడుండే పెద్దలు ప్రభుత్వానికి అందించి దాన్ని తెలియజేసి మాకేమన్నా మంచి జరగాలని, మంచి చేయాలని కోరుకుంటున్నాం సార్. ఈ అడవి పక్కలో పొలం మాది.